ఉత్తికి పిండి ఆరేస్తాను. తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు మన శంకరవర ప్రసాద్ గారు. 6 ఏళ్ల వయసున్న కంపెనీ, 10,000 కోట్ల టర్నోవర్. ఇవన్నీ ఒక్క రాత్రిలో స్టేట్లో పడిపోయాయి. సాయానికి ఒక గడ్డిపోచైనా దొరకపోతుందా? మనల్ని టార్చర్ పెట్టే పెళ్లం తరపు బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని మామగారిని ఆడుకుంటే ఉంటుందయ్యా. పెళ్లిలై కనీసం సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే విడాకలు ఏంటయ్యా? ఎవడో నాన్నకు స్కెచ్ చేశాడు. పాండిచ్చేరిలో డ్రాకులా పాండ్యానికి స్కెచ్ చేసేంత ధైర్యం ఎవరికుంది బాబీ? ఏంటి? ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్? చూస్తుంటే జాలేస్తుంది. ఒక్కటే మార్గం. ఫైనల్ గా మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పొచ్చు. మెయిన్ గా ఈ మూవీ క్లైమాక్స్ లో చిరంజీవి గారికి, విక్టరీ వెంకటేష్ గారికి ఒక సీక్వెన్స్ అయితే ఉండబోతుంది. అది మూవీలో నెక్స్ట్ లెవెల్ సీన్ గా ఉండబోతుంది. రీసెంట్ గానే ఈ మూవీ సెన్సర్ కూడా కంప్లీట్ అయింది. ఈ మూవీకి U/A సర్టిఫికేట్ వచ్చింది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయితే ఈజీగా 1000 crores ని గ్రాస్ చేస్తుంది. ఈ మూవీకి మంచి టాక్ వస్తుందనే చెప్పొచ్చు. అలాగే ఈ మూవీలో మెయిన్గా చిరంజీవి గారికి, విక్టరీ వెంకటేష్ గారికి క్లైమాక్స్లో వచ్చే ఒక సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్గా ఉండబోతుంది. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన చిరంజీవి గారి ఇంట్రో సాంగ్ని కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అయితే ఇన్స్టెంట్గా చార్ట్ బస్టర్ అయింది. అలాగే ఈ మూవీలో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ మూవీకి బీమ్స్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అలాగే ఈ మూవీలో విజయశాంతి గారు క్యామియో రోల్లో కూడా యాక్ట్ చేయబోతున్నారు. మెయిన్గా చిరంజీవి గారికి, నయనతార గారికి కామెడీ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి ఈజీగా డే 100 నుండి 150 crores గ్రాస్ చేస్తుంది. అలాగే లైఫ్ టైం ఈ మూవీ 1000 crores టచ్ అవుతుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.